ఏసీబీ విచారణ అని ప్రభుత్వం అంటుంది. అమృత్ టెండర్లలో అక్రమాలపై దర్యాప్తు అంటూ హస్తినలో అపోజిషన్ గోల పెడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో గవర్నర్ ఢిల్లీ టూర్ లో ఉన్నారు. లింకులు కనెక్ట్ చేస్తే ఏదో బ్లాస్టింగ్ న్యూస్ జరగబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమృత్ పై కేంద్రం దర్యాప్తునకు ఆదేశిస్తుందా? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ విచారణకు గవర్నర్ ఓకే చెప్తారా? దర్యాప్తులు ఉంటాయా? వ్యవహారం అరెస్టుల వరకు వెళ్తుందా? ఇటు అమృత్ అటు కార్ రేస్, నెక్స్ట్ ఏం జరగబోతోంది? కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి అనుమతి దొరికేనా? అమృత్ స్కామ్ పై కేంద్రం దర్యాప్తునకు ఆదేశిస్తుందా? గవర్నర్ ఢిల్లీ టూర్ ముగిశాక ఏం జరగబోతోంది? తెలంగాణ గట్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అపోజిషన్ బీఆర్ఎస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏసీబీ విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరింది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు అమృత్ టెండర్లలో అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేటీఆర్. ఇంకోవైపు సడన్ గా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇలా తెలంగాణ పొలిటికల్ వ్యవహారాలన్నీ ఢిల్లీలో చక్కర్లు కొడుతుండటంతో అసలేం జరుగుతోందన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. కేటీఆర్ పై ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతిస్తారా, లేక అంతకంటే ముందే అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందిస్తుందా? ఇప్పుడివే తెలంగాణ పాలిటిక్స్ ను మరింత హీటెక్కిస్తున్నాయి. అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని, మూసీ ప్రాజెక్టుతో పాటు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో కాంగ్రెస్ పెద్దలు అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇలా బీఆర్ఎస్ ఆరోపణలు, ప్రభుత్వ లీకుల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం హస్తినకు చేరడం ఆసక్తికరంగా మారింది. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్ సర్కార్ ఆరోపిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు నిధుల విడుదలలో అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ 55 కోట్ల అవినీతికి పాల్పడ్డారని అంటోంది ప్రభుత్వం. ఈ వ్యవహారంలో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు లేఖ రాసింది తెలంగాణ ఏసీబీ. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A 2018 ప్రకారం ఎమ్మెల్యే స్థాయి ప్రజా ప్రతినిధిని విచారించేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి. అందుకే నిబంధనల ప్రకారం కేటీఆర్ ను విచారించేందుకు పర్మిషన్ కావాలంటూ గవర్నర్ కు లేఖ రాసింది ఏసీబీ. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసి 15 రోజులవుతున్నా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేటీఆర్ విచారణకు అనుమతివ్వాలని కోరుతూ రేవంత్ సర్కార్ రాసిన లేఖను గవర్నర్ అటార్నీ జనరల్ కు పంపించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి అటార్నీ జనరల్ అభిప్రాయం వచ్చాకే కేటీఆర్ విచారణకు సంబంధించి గవర్నర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజ్ భవన్ వర్గాల సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ను టార్గెట్ చేస్తుంటే బీఆర్ఎస్ డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డినే పాయింట్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అమృత్ పథకం టెండర్లలో భారీ అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అక్రమ మార్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి 1137 కోట్ల విలువైన అమృత్ టెండర్లను కట్టబెట్టారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ వెళ్లి మరి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు కేటీఆర్. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి అమృత్ టెండర్లలో అక్రమాలపై విచారణ జరిపించి సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేటీఆర్ ఇచ్చిన కంప్లైంట్ పై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పరస్పర అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీకి వెళ్లడం ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలన్నింటిపైన గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా కేటీఆర్ పై విచారణకు సంబంధించి రేవంత్ సర్కార్ కోరుతున్న అనుమతితో పాటు కేటీఆర్ ఆరోపిస్తున్న అమృత్ పథకం టెండర్లపై చర్చకు వచ్చే అవకాశముంది. దీంతో ఈ రెండు అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది
ఉత్కంఠ రేపుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి అనుమతిస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి అనుమతిస్తే ఆయన అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. సేమ్ టైం అమృత్ స్కీమ్ టెండర్లపై కేటీఆర్ ఫిర్యాదు మీద కేంద్రం ఎలా స్పందిస్తుందనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ విచారణ చేయాలనుకుంటే ఏ సంస్థతో దర్యాప్తునకు ఆదేశిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలకు తెరపడాలంటే గవర్నర్ ఢిల్లీ టూర్ ముగియాల్సిందే. 3 రోజుల హస్తిన పర్యటన పూర్తి చేసుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్ వచ్చాకే ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. కేటీఆర్ ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా? అమృత్ టెండర్లపై దర్యాప్తు ఉంటుందా? ఇప్పుడు ఈ 2 అంశాలే తెలంగాణ పొలిటికల్ సిచ్యువేషన్ ను డిసైడ్ చేసేలా కనిపిస్తున్నాయి.